హాయ్ ఫ్రెండ్స్. పెట్రోల్, డీజిల్, ఈవీ, హైబ్రిడ్ చాలా రోజుల నుంచి మనం అన్ని బ్యాడ్ న్యూసే వింటున్నాం. సో దాంతోటి మన మైండ్ అనేది ఖరాబ్ అయిపోయిందండి. సో అది నిన్నటి వరకే. సో ఈ రోజు నుంచి మన ఇండియన్స్ అందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ వచ్చింది. సో నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో మన నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. సో మనము విన్న మోడీజీ గారి డిస్కౌంట్ అదే జీఎస్టీ డిస్కౌంట్ అనేది మన కార్స్ మీద ఎంత వరకైతే ఇంపాక్ట్ అవుతుంది? అండ్ కార్స్ చాలా చీప్ అయిపోయాయా? దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రివ్యూ మన ఛానెల్‌లో ఉంటుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ గురించి మన ఛానెల్‌ని లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండనమాట. మన వీడియో ఫస్ట్ మీరే చూసుకోగలుగుతారు. సో వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణని. సో మన ఆఫీస్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర మోటార్స్. ఆహ్, ఇప్పుడు ఈరోజు నేనెందుకు ఇంత సంతోషంగా ఉన్నానంటే, చాలా రోజుల తర్వాత నేను టాటా మోటార్స్‌లో కూడా నేను వర్క్ చేశాను గదా! అప్పుడు మన టాక్సేషన్ అనేది చాలా ఉండేది. ఆ 2, 3 టాక్సేషన్స్ ఏసేవాళ్ళు. అదంతా కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. మన మోడీజీ గారు ఇండిపెండెన్స్ డే రోజు ఏదైతే దివాళీ గిఫ్ట్ ఇస్తా అన్నారో, జీఎస్టీ అనేది రిఫార్మ్ చేస్తా అన్నారు గదా! అది నిన్నటితో మన కల నెరవేరింది. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అండ్ జీఎస్టీ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా డీటెయిల్డ్‌గా రివ్యూ చేసి కామన్ మ్యాన్‌కి ఏదైతే బాగుంటుందో అది నిన్న మన జీఎస్టీ అనేది కంప్లీట్‌గా రిఫార్మ్ చేశారు. ఈ కార్స్ పైన ఎలా ఇంపాక్ట్ అవుతది? ఎంత డిస్కౌంట్స్ వచ్చాయి? ఎంత వరకు మన కార్ ప్రైజెస్ కొత్త కార్స్ గాని, బైక్స్ గాని ఎంత వరకైతే తగ్గుతాయో ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ఈ ప్రతి వేరియంట్ అండ్ ప్రతి కార్ మీదైతే నేను వీడియో చేయలేనండి. దానికి 4-5 డేస్ టైం పడతది. అండ్ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైపోతది కాబట్టి, నేను మీకు చిన్న గ్లాన్స్ 10-15 మినిట్స్‌లో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాననమాట. మన కార్స్ పైన, బైక్స్ పైన, అన్ని ఆటోమొబైల్ వెహికల్స్ పైన మీకు ఎంత వరకు తగ్గుతున్నాయని జెప్పేసి, అండ్ ఎలా తగ్గుతుందనేది కంప్లీట్ డీటెయిల్ రివ్యూ ఇస్తాననమాట. సో చాలా మంది రిక్వెస్ట్ పైన సార్ మీరు లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. మనకి ఇంగ్లీష్‌లో అండ్ హిందీలో కూడా మీరు చెప్పండి అని చెప్పేసి చెప్పారు. మీ రిక్వెస్ట్ పైన నేను ఈ వీడియోలో కంప్లీట్ 3 లాంగ్వేజెస్ మీకు యూజ్ చేస్తాను. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇలాంటి మంచి న్యూస్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా షేర్ చేయండి. మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న జీఎస్టీ రిఫార్మ్ అనేది వచ్చేసిందనమాట. మీరు కొత్త కార్ గురించి ప్లాన్ చేస్తున్నారైతే వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఈ జీఎస్టీ రిఫార్మ్ అనేది నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్మలా సీతారామన్ గారు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది సెప్టెంబర్ 22 నవరాత్రి ఫస్ట్ డే నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ బెనిఫిట్ గురించి మీరు చూసుకుంటే जो भी फर्स्ट बेनिफिट था 1200 सीसी వెహికల్ పెట్రోల్ సిఎన్జి హైబ్రిడ్ అండ్ 1500 సీసీ డీజిల్ సబ్ 4 మీటర్ సెగ్మెంట్ ఏదైతే కార్ 4 మీటర్స్ లోపు ఉన్న కార్స్ ఏదైతే ఉందో సో దీనిపైన మాత్రం పెద్ద ఇంపాక్ట్ అయితే జరిగింది. అండ్ చాలా మంచి డిస్కౌంట్, చాలా మంచి జిఎస్టీ రిఫార్మ్ అయితే చేశారనమాట దీని ఒక్కటి పైనే. మోడీ గారు చెప్పారు కదా, కామన్ మ్యాన్ కి మాత్రం 100% బెనిఫిట్ చేస్తానని చెప్పిన మాట ఆయన నిలబెట్టుకున్నాడు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంతకు ముందుకు డీజిల్ పైన 28% ప్లస్ జిఎస్టీ అండ్ ప్లస్ 3% సెస్ ఉండేది. అది కంబైన్ 31% ఉండేదన్నమాట. అది ఇప్పుడు 18%కి వచ్చిందండి. 18% వచ్చింది. అంటే ఎంత తగ్గిందో మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే పెట్రోల్ గురించి చూసుకుంటే 28% జీఎస్టీ ప్లస్ 1% సెస్ ఉండేది. అది కంబైన్ 29%. ఇప్పుడు వచ్చేసిందంటే 18%కి వచ్చిందనమాట. మీరు చూసుకోవచ్చు ఎంత వరకు మన కామన్ మ్యాన్‌కి బెనిఫిట్ చేశారో మన మోడీ గారు. థాంక్ యూ సో మచ్ అండి మోడీ గారికి. సో మీకు మళ్ళీ చెప్తున్నాను. जो भी गाड़ी 1200 सीसी के नीचे पेट्रोल सीएनजी हाइब्रिड एंड 1500 के सीसी डीजल गाड़ियां जो भी सब 4 मीटर 4 मीटर के अंदर जो भी गाड़ियां है वो पूरा 18% के स्लैब में आ गए। इससे पहले वो 31% टू 29% में था। Whichever vehicle which is 1200 cc petrol CNG hybrid and 1500 cc diesel vehicle comes in between
0 to 4 meter segment. Below 4 meter segment, the slab comes to 31, 29 to 18%. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే 9 lakhs స్విఫ్ట్ వెహికల్ చూసుకుంటే, స్విఫ్ట్ వెహికల్ అనేది 1200 సీసీ లోపు అండ్ సబ్ 4 మీటర్ సెగ్మెంట్ లోపు ఉంటుందన్నమాట. దీనిపైన అప్ టు 75,000 రూపీస్ వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్లో కూడా మీకు గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించింది. సో అది కూడా మీకు అడిషనల్ బెనిఫిట్. అండ్ నేను సమ్ స్టేట్స్లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్. మన మన తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. మీకు ఇక్కడ మీరు ఇంకా కూడా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్సాన్ వెహికల్ ఉందనుకోండి. సో అది ఫర్ ఎగ్జాంపుల్ 13 lakhs వెహికల్ ఉందనుకోండి. సో మీకు సబ్ 4 మీటర్ సెగ్మెంట్లో ఉంటది కాబట్టి దానికి అప్ టు 1 lakh రూపీస్ వరకు న్యూ కార్ మీద మనకి తగ్గుతదనమాట. సో మీరు ఆల్టో 800 సబ్ 4 మీటర్ స్మాల్ కార్‌లో చూసుకుంటే అది కూడా అప్ టు 40,000-60,000 వరకు తగ్గొచ్చు. డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే మీకు ఇందులో బేసిక్ వేరియంట్ ఉంటుంది, మిడ్ వేరియంట్ ఉంటుంది అండ్ టాప్ మోడల్ కూడా ఉంటుంది. టాప్ మోడల్ పైన మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. బేసిక్ మోడల్ పైన అయితే మీకు తక్కువ బెనిఫిట్ వస్తుంది. సో దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో సెకండ్ బెనిఫిట్ మన మోడీజీ గారు ఇచ్చింది ఏందంటే, సో ఇన్సూరెన్స్ పైన ఏదైతే టాక్సేషన్ ఉందో ఇంతకుముందు స్లాబ్స్ అవన్నీ కూడా తక్కువ చేశారనమాట. అండ్ దాంతో మీకు అడిషనల్‌గా ఈ బెనిఫిట్‌తో పాటు ఆ బెనిఫిట్ కూడా వస్తుంది. సో స్మాల్ కార్స్ వరకు అయిపోయింది. సబ్ 4 మీటర్స్ అని గాని చాలా రోజులు నాకు తెలిసి ఈ ఈ ఈ ఈ రిఫార్మ్‌మెంట్ తోటి మన ఇండియాలో, సో నాకు తెలిసినంత వరకు స్మాల్ కార్స్ అనేవి కొంచెం ఇంపాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఇంతకుముందు చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ తోటి చాలా ముందుకెళ్తదనమాట. సో సార్ మీరు చూసుకోవచ్చు, మిడ్ సైడ్ ఎస్‌యూవీస్ అండ్ మిడ్ సైజ్ సిడాన్ వెహికల్స్ అండ్ ఎస్‌యూవీస్ అండ్ లగ్జరీ వెహికల్స్‌ది ఎలా నడుస్తుందని చెప్పేసి. సో మీరిక్కడ చూసుకుంటే ఇంతకు ముందుకు అబోవ్ 4 మీటర్స్ పైన ఏదైతే ఈ వెహికల్స్ ఉన్నాయో, ఇంతకు ముందు మీకు 28% ప్లస్ 15% సెస్, పెట్రోల్‌కైతే 1%, డీజిల్‌కైతే 3% ఉందో, సో అది కంబైన్డ్‌గా మనకు 43-45% వరకు వచ్చేది. సో మీరు అది చూసుకుంటే ఇది 40% స్లాబ్‌లో కూడా వచ్చింది. అంటే ఈవెన్ సమ్ వెహికల్స్ లైక్ మీరు ఇది చూసుకుంటే ఆహ్, ఆహ్, కొన్ని కార్స్ ఇప్పుడు ఎక్స్‌యూ 500 అండ్ మనకు టార్ రాక్స్ అండ్ మహీంద్రా వెహికల్స్ ఎక్స్‌యూవీ 700, ఈ వెహికల్స్ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ టాక్స్ అనేది తగ్గిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూసుకుంటే ఇన్నోవా క్రిస్టా వెహికల్. సో ఇన్నోవా క్రిస్టా వెహికల్ వచ్చేసి మీకు 30 lakhs వెహికల్ వరకు ఉంటుంది. సో 30 lakhs వరకు వర్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మీకు అప్ టు 1-2 lakhs వరకు డిపెండింగ్ అపాన్ మోడల్‌లో కూడా మీకు ప్రైస్ తగ్గుతుంది. ఇంతకుముందు దీని స్లాబ్ వచ్చేసి 45, 40, 30, 43% వరకు ఉండేది. ఆ స్లాబ్ కూడా 40% వరకు తగ్గించారనమాట. సో మీకు ఇక్కడ చూసుకుంటే క్రెటా, ఎర్టిగా, ఆల్టో, సో ఈ దానిపైన కూడా మీకు అప్ టు అంటే ఎక్కువ కాకపోయినా సో అప్ టు 40,000 వరకు నాకు తెలిసి ఈ కార్స్ పైన కూడా మీకు బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట 100%. అండ్ లగ్జరీ కార్స్ గురించి చూసుకుంటే, సో ఇంతకు ముందుకు నేను మీకు చెప్పినట్టు 28% జీఎస్టీ ప్లస్ 15% సెస్ ప్లస్ అడిషనల్ పెట్రోల్, డీజిల్‌కి ఉన్న టాక్సేషన్స్ ఏవైతే యాడ్ చేసుకుంటే మీకు 45, 46, 47% ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు 40% వరకు వచ్చిందన్నమాట. సో మా మెర్సిడీస్ గాని, బిఎండబ్ల్యూ అట్లాంటి వెహికల్స్ కూడా 1-2 లాక్స్ వరకు నాకు తెలిసి ప్రైజింగ్ తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ రీసెంట్‌గా మన మారుతి సుజుకి వాళ్ళు కూడా విక్టోరియస్ లాంచ్ చేశారు. కానీ ప్రైస్ మాత్రం రివీల్ చేయలేదు. నాకు తెలిసి మారుతి సుజుకి వాళ్ళకి ఏదో హింట్ అయితే వచ్చుండొచ్చు. సో దాంతోటి వాళ్ళ ప్రైస్ కూడా రివీల్ చేయలేదు. సో నేను మీకు చెప్పేదేంటంటే, మీరు తీసుకున్న వేరియంట్ అది హై మోడల్ అయ్యుండి హై ప్రైజింగ్ ఉంటే మాత్రం మీకు బెనిఫిట్ మాత్రం చాలా బాగానే ఉంటుంది. సో దీనితోటి మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ మాత్రం సో 100% మనకి ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. జీఎస్టీ రిఫార్మ్ చేసినందుకు. సో మన మిడిల్ క్లాస్ పర్సన్‌కి ఏదైతే కార్ అనే కల ఉందో, సో అది నెరవేరుతుందనమాట. ఇదే మంచి ఛాన్స్ మీరు ఒక న్యూ కార్స్ కొనడం. సారీ. సో ఇలాంటి సబ్ 4 మీటర్ సెగ్మెంట్ కార్స్ ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం
సో, నాకు తెలిసినంత వరకు మోడీజీ గారు న్యాయం చేశారండి. సో, లేట్ అయినా గానీ రిఫార్మ్‌మెంట్ మాత్రం ఎక్సలెంట్ రిఫార్మేషన్ ఉంది. సో, దీని గురించి ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద నా నంబర్ పెడతాను. మీరు కాల్ చేసుకోవచ్చు. అండ్ మీరు నెక్స్ట్ మన సెగ్మెంట్ వచ్చేసి బైక్ సెగ్మెంట్‌లో సో, బిలో 350 సీసీ బైక్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఇంతకుముందు వచ్చేసేందంటే అవన్నీ గూడా 28% స్లాబ్‌లో ఉండేదన్నమాట. కానీ ఇప్పుడది 18% స్లాబ్‌కి తగ్గిచ్చారు. నాకు తెలిసినంత వరకు బైక్స్ మీద 7,000-12,000 వరకు అది బెనిఫిట్ అవుతది. సో, కార్స్ గాకుండా బైక్స్ కొనేవాళ్ళు గూడా మన ఇండియాలో చాలా ఎక్కువ. సో, మిడిల్ క్లాస్ పర్సన్స్ గూడా ఉన్నారు. సో, దాంతో పాటు ఇన్స్యూరెన్స్‌లు గూడా తగ్గుద్ది గాబట్టి, సో, మీకు అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సైకిల్స్. సో, ఇది పెట్రోల్, డీజిల్ అండ్ ఈవీస్ పైన నడవదు గాబట్టి, ఇదంతా మన హ్యూమన్ పవర్‌తో తగ్గుతది. దాని మీద గూడా సో, మన కౌన్సిల్ ఇంట్రెస్ట్ బెట్టి ఇంతకుముందొచ్చేసి ఏందంటే సైకిల్ పైన 12% జీఎస్టీ ఉండేది. అదిప్పుడు ఓన్లీ 5% వరకే తీసుకొచ్చారనమాట. సో, సైకిల్ ప్రైజెస్ గూడా మనకు తగ్గాయి. అండ్ దాంతో పాటు మనం బసెస్ గురించి జూసుకుంటే మినీ బసెస్ 10-15 ప్యాసింజర్స్ ఏదైతే ఉందో అది మనకి ఇంతకు ముందుకొచ్చేసి 28% వరకు ఉండేది. కానీ ఇప్పుడొచ్చేసి ఏందంటే అది 18%కి తీసుకొచ్చారనమాట. ఇది ఎక్సలెంట్ మూవ్ అనమాట. కమర్షియల్ వెహికల్స్ ఎవరైతే బిజినెస్ జేస్తారో సో వాళ్ళని గూడా మోడీ గారు ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని గూడా రిఫార్మ్ చేశారనమాట. అండ్ ట్రాక్టర్స్ వైపు జూసుకుంటే రోడ్ సైడ్ జరిగే ట్రాక్టర్స్ పైన వచ్చేసి 18% జీఎస్టీ అండ్ అగ్రికల్చర్ ఎవరైతే మన ఫార్మర్స్ ఉన్నారో సో ఫార్మర్స్‌కొచ్చేసి 5% వరకు తగ్గించారనమాట. ఇది చాలా పెద్ద రిఫర్మెంట్ అనమాట. ఎవరైతే మన రైతులున్నారో, ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి గూడా ట్రాక్టర్స్ కాస్ట్ కూడా తగ్గింది. సో, మన ఇండియా మీద జరుగుతున్న ఏదైతే హ్యూజ్ లాసెస్ టారిఫ్స్ విధిస్తున్నారో మన యూఎస్ గవర్నమెంట్ నుంచి గానీ, ఎక్కడి నుంచైనా. సో, ఈ టైంలో మన మోడీజీ గారు తీసుకున్న ఈ రిఫైన్‌మెంట్ అనేది చాలా హర్షించదగిలింది. సో, నాకు తెలిసినంత వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ మాత్రము చాలా మంచి రిఫైన్‌మెంట్‌తో పాటు చాలా ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ మన జీడీపీ గూడా ఇంక్రీజ్ అవుతదనమాట. అండ్ సో, ఇలాంటి మంచి వీడియోస్ గురించి మన ఛానెల్‌ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి కార్స్‌ని మీ దాకా తీసుకొస్తాను. సో, మన షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ఉంటాయి. అండ్ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే పర్చేస్ చేశారో దానికి మనం ఏం చేయలేము. బట్ మీకు ఇప్పుడైతే మాత్రం ఎవరైతే న్యూ కార్ ప్లాన్ చేస్తున్నారో అది కూడా సబ్ 4 మీటర్ సెగ్మెంట్ కంటే లోపల ఉన్న కార్స్ సో, దానికోసం మాత్రం మీరు వెయిట్ చేయండి. సో, అందరికి గూడా హ్యాపీ మోటరింగ్ అండ్ అడ్వాన్స్‌గా హ్యాపీ దసరా. సో, మనకు ఎందుకింత చెప్తున్నా అంటే దసరా నుంచే జీఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి, సో, ఇలాంటి మంచి వీడియోస్ గురించి సో, మన సైనింగ్ ఆఫ్ శివకృష్ణ. థాంక్ యూ.